అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం రికవర్ చేసాము. ఈ గొల్ల సంపత్ అనే వ్యక్తి ఇప్పుడు మనకు అరెస్ట్ కాలేదు, అవుట్స్టాండింగ్లో ఉన్నాడు. తర్వాత కిడ్నాప్కు యూజ్ చేసినటువంటి ఎర్టిగా కార్ను కూడా రికవర్ చేయడం జరిగింది. ఆడ లెక్క తిప్పిండి నట్టుకోవటంత ఏం లేదు. చెప్పడం నాతో శ్రీనివాస్ ఎక్స్ఎంపీపీ వాళ్ళ భార్య ఆమె తన భర్త ఉదయం 11 గంటలకు బైక్ మీద బట్వాన్పల్లి నుంచి బెల్లంపల్లి పోయి తిరిగి రాలేదు. ఆ బైకు నర్సరీ, ఫారెస్ట్ నర్సరీ పోచమ్మగడ్డ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో నర్సరీ దగ్గర రోడ్ సైడ్ పక్కకు పడింది అని చెప్పేసి అతని జాడ ఇంటికి రాలేదు, తెలియలేదంటే మనము దగ్గర ఒక కేసు నమోదు చేసేసి అక్కడ పోయి చూస్తే అది ఒక వెహికల్ ఎర్టిగా, వైట్ కలర్ ఎర్టిగా వెహికల్, నంబర్ ప్లేట్ లేదు. అది సుమారు మొన్న 23 తారీఖు రోజు మధ్యాహ్నం సుమారుగా 2:30 ప్రాంతంలో ఈ పోచమ్మగడ్డ ఏరియాలో బాగా స్పీడ్గా నన్నెల్ వైపు నుంచి బాగా స్పీడ్గా వచ్చి అటు చంద్రవెల్లి వైపు వెళ్ళడము గమనించిన వాళ్ళు మళ్ళీ ముందుకు పోయేసరికి అక్కడ ఒక బైక్ పడి ఉండడం చూసి ఇమ్మీడియట్గా వెనక ఫాలో అయితే కొద్దిగా లేట్ అయింది. సో ఆ విధంగా ఆ ఎర్టిగా వెహికల్ ఏదైతే ఉందో ఈ కన్నెపల్లి భీమిని మధ్యలో ఉన్నటువంటి టేకులపల్లి దగ్గర పెట్రోల్ బంకులో అక్కడ డీజిల్ 3,000 రూపాయల డీజిల్ పోసుకొని అక్కడ ఫోన్పే చేయడం జరిగింది. దాని ఆధారంగా అక్కడ దాంట్లో ఆ ఫోన్పేలో పడినటువంటి పేరు ఆధారంగా చూస్తే మనకు అడ్రస్ ఫలానా వ్యక్తిది అని తెలిసింది. ఆ రోజు రాత్రి సుమారు 9:30 వరకు ఇది భీమేష్కి సంబంధించిన ఫోన్పే యొక్క డీటెయిల్స్ వచ్చినాయి. ఆ విధంగా ఆ వెహికల్ని సీసీ కెమెరాలు అట్లా చూసుకుంటూ కన్నెపల్లి భీమిని అటు అచ్చలాపూరు అలా అది దాన్ని ఫాలో అవ్వకుండా పోతే ఆ వెహికల్ ఎర్టిగా వెహికల్ చాలా స్పీడ్గా దహేగాము, పెంచికల్పేట, బెజ్జూరు వైపు పోయి మళ్ళీ కాగజ్నగర్, మళ్ళీ వాంకిడి వైపు ఇలా బాగా తిరిగి దాన్ని మా ఒక టీములు ఒక 4-5 టీములు ఫామ్ చేసి వెహికల్ వెంబడి ఫాలో అయ్యాము. అయినా కూడా రాత్రి అది దొరకలేదు. నెక్స్ట్ డే అది రోల్ మామిడ, నేరడిగొండ మండలం రోల్ మామిడ దగ్గర ఒక టోల్ ప్లాజా దగ్గర ఫైన్ ఆడ కట్ అయింది. ఆ ఎర్టిగా వెహికల్ గతంలో జన్నారం మండలానికి చెందినటువంటి రాకేష్ అనే వ్యక్తిది. అతను ఫైనాన్స్ కట్టలేకపోవడం వల్ల అతను ఫైనాన్స్ వాళ్ళు తీసుకుపోయారు. దాన్ని ఈ చేతన్పల్లికి గద్దెరాడికి చెందినటువంటి బండి సాగర్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు. సో అది ఆ మెసేజ్లు మాత్రము ఈ టోల్ ప్లాజాల దగ్గర అతనికి వెళ్తున్నాయి. దాని ఆధారంగా ఈ ఎర్టిగా వెహికల్ హైదరాబాద్ పోయి తిరిగి రిటర్న్ ఆదిలాబాద్ వైపు వస్తుందనే సమాచారంతో ఇది గోమస శ్రీనివాస్ అందులో ఉన్నాడు, కిడ్నాపర్స్ అని మాకు తెలవడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళు ఇటు జన్నారం వైపు రావడం గమనించి అక్కడ జన్నారం పోలీసును అలర్ట్ చేస్తే దాంట్లో అక్కడ పట్టుబడ్డారు వీళ్ళు. దాంట్లో కిడ్నాప్కు గురైనటువంటి గోమస శ్రీనివాస్, అతన్ని కిడ్నాప్ చేసినటువంటి లింగాపూర్ గ్రామానికి చెందిన భీమేష్, మైలారపు భీమేష్, అతని యొక్క ఫ్రెండ్స్ సాదికు బెల్లంపల్లి, తర్వాత సాయి తేజ ఆ వెహికల్ డ్రైవరు, వీళ్ళు 4గురిని పట్టుకోవడం ఇక్కడికి తరలించాము. ఇది గోమాస శ్రీనివాస్ను కిడ్నాప్ చేయడానికి వీళ్ళు కారణం ఏంటంటే, గోమాస శ్రీనివాస్ ఆగస్టు నెలలో
ఒక లేని భూమిని ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఈ గద్దెరాడికి సంబంధించినటువంటి బండి మల్లేసి సాగర్ ఇద్దరు తండ్రి కొడుకులు వాళ్ళకు అమ్మి 40 ఎకరాల భూమి ఉన్నదని చెప్పేసి 80 లక్షలు అడ్వాన్స్గా డబ్బులు తీసుకుంటాడు. తీసుకున్నాక తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత చేస్తూ ఉంటారు. అలాగా 2 నెలలు కాలం గడిచిపోతుంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ ఏమంటే చేయరు. ఆ భూమి కాడికి ఇంకా కొంచెం లోతుగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ భూమి గోమాస శ్రీనివాసుకి కాదని చెప్తుంది. గోమాస శ్రీనివాసు, అల్లం శ్రీనివాసు, తర్వాత బొడ్డు శేఖర్, ఇట్లా ఒక 7 వ్యక్తులు దాన్ని అమ్ముతారన్నమాట. సాక్షిలో ఉండి నకిలీ పత్రాలు తయారు. సో అది వాళ్ళది కాదని తెలుసుకొని వీళ్ళు ఏం చేస్తారు, ఈ బండి మల్లేశ్వర సాగర్ 80 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళని పిలిచి ప్రామిసర్ నోట్లు రాసుకోవడము అట్లా కూడా ఇవ్వకపోవడం వల్ల రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో 9వ నెలలో ఒక కేసు అయిపోయింది, చీటింగ్ కేసు ఆ 7 మీద. తర్వాత వాళ్ళకు అది 7 సంవత్సరాల కంటే బిలో 7 years పనిష్మెంట్ కాబట్టి నోటీసులు ఇచ్చాము. తర్వాత వాళ్ళు కోర్టులో యాక్సిడెంట్ వెళ్తున్నారు. అయితే 80 లక్షల రూపాయలు లాస్ అయినాయి అనేటువంటి అది ఎట్లన్నా రాబట్టుకోవాలి అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారము బండి మల్లేసి వాళ్ళ కొడుకు సాగరు వాళ్ళకి 80 లక్షలు వీళ్ళకి ఇచ్చినప్పుడు ఒక 20 లక్షలు ఈ సాదిక్ అనే వ్యక్తి బండి సాగర్కి ఇస్తుంది. సో అవి కూడా రాబట్టుకొని ఈ సాదిక్ కూడా దాంట్లో ఉంటాడు. ఈ 80 లక్షలు రాబట్టుకోవడానికి ఎట్లా అని చెప్పేసి ఈ బండి మల్లేష్ సాగరు గొల్ల సంపత్ అనే వ్యక్తి బెల్లంపల్లి సుభాష్ నగర్ వస్తుంది ఇట్లా ఏం చేద్దామని చేస్తే అతను ప్లాన్ చెప్తాడు. వాళ్ళని ఇట్లా కిడ్నాప్ చేయాలి, చేసి కాగితాలు రాయించుకోవడము, డబ్బులు రాబట్టుకోవడము చేయాలని చెప్పేసి గొల్ల సంపత్ ఇద్దరు తండ్రి కొడుకులు ప్లాన్ చేసుకుంటే సంపత్ ఒక ప్లాన్ చేస్తాడు. దానికి ఈ లింగాపూర్ గ్రామానికి చెందిన భీమేష్, మైలారపు భీమేష్, అతడు మళ్ళీ సాదిక్ భీమేష్, తర్వాత బండి నడపడానికి సాయితేజ వాళ్ళ ముగ్గురు. ఆ ఎర్టిగా బండి కూడా ఈ బండి సాగర్ది. వాళ్ళు బండి ఇస్తే 23వ తారీఖు రోజు మధ్యాహ్నము అక్కడ వచ్చేసి వాళ్ళు కిడ్నాప్ చేసుకొని తీసుకుపోతారు. ఇదేంటంటే వాళ్ళు ఒక భయపెట్టి ప్రామిసర్ నోట్లు రాయించుకోవడం, తర్వాత చెక్కులు తీసుకొని పైసలు రాబట్టుకోవడం కోసమే కిడ్నాప్ చేయడం జరిగింది. దీన్ని 24 hours లోపల వాళ్ళని ట్రాక్ చేసి మనము పట్టుకోవడం జరిగింది. అది కేసులో బాగా వర్క్ చేసి వితిన్ 24 hours దీన్ని ఛేదించాము. బెల్లంపల్లి రూరల్ సిఐ గారు, అన్నట్టు పాలగురియాల ఎస్ఐ గారు, నన్నెల ఎస్ఐ గారు, తాండూరు ఎస్ఐ గారు, ఇట్లా మా సబ్ డివిజన్లో ఉన్న ఎస్ఐస్ అందరూ తలో దిక్కు పోయి ఈ కేసులో ఒక టీం వర్క్ లాగా చేసి 24 hours చేయించడం జరిగింది. చేయించి అరెస్ట్ చేయడం ఇప్పుడు జ్యుడిషియల్ డిమాండ్ కోర్టు పంపిస్తాం. ఈ భూములు తక్కువ రేట్లకు వస్తాయని చెప్పేసి చెప్పడము, లేని భూమిని ఉన్నట్లు క్రియేట్ చేయడము, నకిలీ పత్రాలు తయారు చేయడము చేసి ఇట్లా అమ్మి చాలామంది మోసపోతున్నారు. ఇట్లా మోసగాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంలో నేనేం చెప్తున్నా అంటే, మనం ఒక 10 రూపాయల పెన్ను కూడా కొనుక్కుంటే అది పారుతుందా లేదా అని చూసుకుంటాము. ఇట్లా విలువైన ఒక భూములు కొన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నటువంటి భూములు అది కొనేటప్పుడు పబ్లిక్ చాలా జాగ్రత్తగా ఈ కరెక్ట్ భూమి అతను అమ్ముతా అని చెప్పిన అతనిదేనా అని ఒక ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డ్స్ వెరిఫై చేసుకోవడం కానీ, నైబర్స్ కానీ చెక్ చేసుకొని తరోగా ప్రాపర్గా అన్నీ సక్రమంగా ఉంటేనే కొనుక్కోవాలని నేను కొనుగోలుదారులకి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అట్లాగే ఈ రౌడీ ఎలిమెంట్స్, ఈ భూమాఫియాలు లేని భూమిని ఉన్నట్టుగా క్రియేట్ చేసి అమాయకులను మోసం చేస్తున్నటువంటి వీళ్ళు ఈ గోమాస శ్రీనివాసు, ఈ గతంలో మొన్న 20 రోజుల క్రితం కూడా ఈ రామ్టెంకి హరికృష్ణ, శివ వాళ్ళ ఇంటి ముంగడికి ఒక వాళ్ళు కూడా మోసపోయిన వాళ్ళు వచ్చి 2 రోజులు ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళని మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసి కఠినంగా వ్యవహరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.